రాష్ట్రంలో ఆటో బుకింగ్స్ కోసం త్వరలోనే ప్రత్యేక యాప్ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తద్వారా ప్రజలకు నిరీక్షించే పని లేకుండా చేస్తామని తెలిపారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు సైతం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అదే సమయంలో వైసీపీ దుర్మార్గులు మళ్లీ రాకుండా చూసుకునే బాధ్యత ప్రజలదేనని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని సీఎం చంద్రబాబు విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఉండవల్లి నుంచి విజయవాడలోని సభా ప్రాంగణానికి వేర్వేరు ఆటోల్లో వచ్చారు. ఈ సందర్భంగా డ్రైవర్ల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాకినేని బసవపున్నయ్య మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై 2,90,000 మంది ఆటో డ్రైవర్లకు 15,000 చొప్పున 436 కోట్ల రూపాయల నమూనా చెక్కును నాయకులంతా కలిసి అందించారు. 436 కోట్ల మెగా చెక్ను కార్లకు ఏటా 15,000 రూపాయలు అందజేయడం జరుగుతోంది. సేవలు రాష్ట్రంలో ఆర్థిక కష్టాలున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చామన్న సీఎం చెప్పిన రోజు చెప్పినట్లు పనిచేసేదే కూటమి ప్రభుత్వమన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. ఈ 2,90,000 మందికి నేను మీ అందరి కోసం ఒక యాప్ తయారు చేస్తాం. మీకు నేరుగా బుకింగ్లు వచ్చేట్టుగా చేస్తాం. 3వ యాప్ మీకు వస్తుంది. అదంతా కూడా మీరు ఎక్కడున్నా ఎలాంటి బిజినెస్ వస్తుందో మీ దగ్గర ఇచ్చే బిజినెస్ ని 24 గంటల ఆటో స్టాండ్ కి పోయి పడిగాపులు కాసే పని లేకుండా టెక్నాలజీల వల్ల వచ్చే లాభాలను మీకు ఇచ్చే బాధ్యత మాది. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీది. అవసరమైతే ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. అందులో మిమ్మల్ని మెంబర్లుగా పెడతాను. మీ భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. అందులో ఒక భాగం యాప్ తీసుకొచ్చి కంట్రోల్ రూమ్ బట్టి మీకు బిజినెస్ మీకే ఇప్పించే బాధ్యత మీ సంఘమే తీసుకున్నట్టుగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దసరా, దీపావళి పండుగల స్ఫూర్తితో రాష్ట్రంలో మళ్లీ దుష్టశక్తులు అధికారంలోకి రాకుండా చూడాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దసరా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దీంట్లో ఒక మెసేజ్ ఉంది. దుష్టుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని. మళ్ళా ఈ రాష్ట్రంలో ఇలాంటి దుష్ట శక్తులు రాకుండా మళ్ళా మనకు చెడు జరగకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే చరిత్ర నేర్పిన పాఠం. అదే మనకు వారసత్వంగా వచ్చే పండుగలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మిమ్మల్ని కోరేది ఎక్కడికక్కడ వైకుంఠ పాడి వద్దు. మన వాళ్ళకు ఒకటి ఉంది, అన్ని ఇచ్చిన తర్వాత ఆలోచిస్తారు. అన్ని ఇచ్చారు, ఇంకొకటి వస్తే ఏదో ఇస్తాడని. ఏమి ఇవ్వడు, ఉండే అన్ని పీకేస్తాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సమర్థ నాయకత్వం, ప్రణాళికాబద్ధ పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుందని పవన్ అన్నారు. వైసీపీ హయాంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొన్న సమస్యలకు ఏడాదిలోనే పరిష్కారం చూపామని వివరించారు. సమర్థవంతమైన నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. గడిచిన 15 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పదే పదే నిరూపించింది. ఆ క్రమంలో ఇందాక మీకు చెప్పినట్టుగా ఆడపడుచులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పరిస్థితుల్లో మీకు ఆటోలు, క్యాబ్లు నడుపుకుంటూ జీవనం సాగించే వారిపైన ప్రభావం చూపించింది. అందుకనే ఈ రోజున 15,000 రూపాయలు మీకు ఇచ్చి మీకు చిన్నపాటి వెన్నుదన్నుగా ఉన్నామని తెలియజేసుకుంది కూటమి ప్రభుత్వం. 2,90,000 మందికి ఈ ఆటో డ్రైవర్ సేవల పథకం ద్వారా లబ్ధి చేకూరుండగా మీ అందరి కోసం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉండి 436 కోట్ల భారాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆనందంగా మోస్తుంది. మీకు ఈ చిన్నపాటి ఊతం ఇవ్వగలిగితే అది భారం అయినప్పటికీ కూడా మీకు ఆనందంగా మోస్తుంది ప్రభుత్వం. ఆటోల వెనుక కొటేషన్లు ఆలోచింపజేస్తాయంటూ డ్రైవర్లను లోకేష్ ఉత్సాహపరిచారు. వైసీపీ హయాంలో పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను కూటమి ప్రభుత్వం రాగానే తగ్గించామని గుర్తు చేశారు. పోయిన 5 సంవత్సరాలు చూసాం. మీ మౌత్ పబ్లిసిటీ దెబ్బకి వైనాట్ 175 కాస్త వైనాట్ 11 అయినాయి. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ ని ఏకంగా 3,000 రూపాయలకి తగ్గిస్తాం జరిగింది. పవన్ అన్న నాయకత్వంలో సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంటలంతా కూడా మనం పూడ్చడం జరిగింది. ఈ రోజు ఎక్కడ లేని విధంగా కొత్త రోడ్లు కూడా మన ప్రభుత్వం వేస్తున్నాం. అంతేకాకుండా ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలి. మీకు అక్కడ తాగునీరు అందజేయాలి. ప్రత్యేకంగా మహిళలు ఆటోలు తోలుతున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన టాయిలెట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. ఎలక్ట్రిక్ ఆటోలు మీకు అందిస్తమే కాదు, ఛార్జింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయాలని ఇది చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నాం. మీ రుణం తీర్చుకుంటామే మా లక్ష్యం. అహర్నిశలు కష్టపడతాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ వస్తాం, అద్భుతమైన కార్యక్రమాలు చేస్తాం.
చేస్తాం. మీ పిల్లల భవిష్యత్తు చూసుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికి హామీ ఇస్తూ పథకాల అమల్లో సమగ్ర ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆటో డ్రైవర్లకు 15,000 చెల్లించే పథకాన్ని ప్రకటించిన నెలలోనే అమలు పరిచామని గుర్తు చేశారు.